గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 149th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 417 పాయింట్స్ పెరిగి 59,141 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 107 పాయింట్స్ పెరిగి 17,626 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి ర్యాలీ కనబడింది. అండ్ ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ కారణం మేజర్గా చూసినట్టయితే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికామ్ సెక్టర్ రిలేటెడ్గా రిలీఫ్ మెజర్ ప్యాకేజ్ని అనౌన్స్ చేసింది కదా. దీనివల్ల వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అవుతుందన్న హోప్తోని వోడాఫోన్ ఐడియాకి అప్పులు ఇచ్చిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నిటికీ డబ్బులు రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈరోజు సెషన్లో వోడాఫోన్ ఐడియా స్టాక్ 27% పెరగడంతో పాటు వోడాఫోన్ ఐడియాకి అప్పులు ఇచ్చిన ఎస్ బ్యాంక్ స్టాక్ 12%, ఇండస్ఇండ్ బ్యాంక్ 7%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 4.42%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7%, ఎస్బీఐ 4.77% పెరిగాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన ఛానల్ 500 రూపీస్ రేంజ్లో దొరుకుతున్న స్టాక్స్లో డిస్కస్ చేసిన ఒక స్టాక్ అయినా పూనావాలా ఫిన్కాప్ రిలేటెడ్గా నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చాలా పెద్ద రెడ్ అలర్ట్ వచ్చింది. అప్డేట్ మీకు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో 657 షేర్ చేశాను. దాంతోపాటు ఒక మెసేజ్ కూడా షేర్ చేశాను, నెగిటివ్ ఫర్ ద కంపెనీ బికాజ్ ఇది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అని చెప్పి. ఇష్యూ ఏంటంటే సింపుల్ చెప్తాను చూడండి. అదర్ పూనావాలా గారి కంపెనీ రైజింగ్ సన్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ రైజింగ్ సన్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ మ్యాగ్మా ఫిన్కాప్ని ఎక్వైర్ చేసింది. నౌ ఎక్విజిషన్ టైంలోని ఏవైతే డిస్కషన్స్ జరుగుతాయి అంటే పబ్లిక్లీ అనౌన్స్ చేయకముందు డిస్కషన్స్ ఏవైతే జరుగుతాయో అవి జనరలీ కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, అఫీషియల్గా బయటకు కమ్యూనికేట్ అయ్యే వరకు. సో ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వీటిని ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే బికాజ్ ఇలాంటి పెద్ద ట్రాన్సాక్షన్స్, అది కూడా ఫేమస్ పర్సన్ ఒక కంపెనీని ఏదైనా అది కూడా స్ట్రగుల్ అవుతున్న కంపెనీని ఎక్వైర్ చేస్తున్నారంటే ఆ స్ట్రగుల్ అవుతున్న కంపెనీ రిలేటెడ్గా అది చాలా పాజిటివ్ కదా. సో అలాంటి న్యూస్లు బయటకు వచ్చినప్పుడు స్టాక్ ప్రైస్లో మనకు చాలా మూమెంటం కనబడుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరిగిందన్నమాట. ఏంటంటే బేసికలీ ఎప్పుడైతే అదర్ పూనావాలా గారి కంపెనీ రైజింగ్ సన్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఈ మ్యాగ్మా ఫిన్కాప్ని ఎక్వైర్ చేసేదని అనౌన్స్మెంట్ వచ్చిందో, అనౌన్స్మెంట్ యాక్చువల్ రాకముందు నుంచి స్టాక్ ప్రైస్ బాగా పెరగడంతో సెబీ రెడ్ అలర్ట్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన ఫైండింగ్స్ ఏంటంటే ఈ పూనావాలా ఫిన్కాప్ ఒక కరెంట్ ఎండీ అండ్ సీఈఓ అయిన మిస్టర్ అభయ్ బూటాడా, ఈయన పూనావాలా ఫైనాన్స్ ఒక సీఈఓ. ఈ పూనావాలా ఫైనాన్స్ రైజింగ్ సన్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఒక సబ్సిడరీ కంపెనీ. ఎప్పుడైతే రైజింగ్ సన్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఈ మేగ్మా ఫిన్కాప్ని ఎక్వైర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ అభయ్ బూటాడా గారు మేగ్మా ఫిన్కాప్కి ఎండీ అండ్ సీఈఓ అయిపోయారు. కరెంట్లీ పూనావాలా ఫిన్కాప్ కింద పేరు మారింది. నౌ ఈయన ఏంటంటే ఈ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అఫీషియల్లీ కమ్యూనికేట్ అవ్వని ఇన్ఫర్మేషన్ని ఈయన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేశారు. అండ్ అలాగే ఈ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వల్ల లాపడి 13.58 crores సంపాదించారని చెప్పి సెబీ ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడింది. సింపుల్ థింగ్, ఎవరి దగ్గర అయితే లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు ఈ న్యూస్ బయటకు రాకముందు స్టాక్స్ కొనుక్కున్నారనుకోండి, ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్టాక్ ర్యాలీ అవుతుంది కదా, ర్యాలీ అయిన తర్వాత బాగా ర్యాలీ అయిన తర్వాత అమ్మేశారనుకోండి, దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ కదా. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా జరిగిందన్నమాట. అభయ్ బూటాడా గారు ఆయన క్లోజ్గా ఉన్న 7 మెంబర్స్ ఇన్సైడర్ ట్రేడింగ్లో పాల్గొన్నట్టుగా సెబీ ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడింది. సో నిన్న ఈ అభయ్ బూటాడా గారిని ఆ 7 మెంబర్స్ని ఫైన్ వేసి సెబీ యాక్చువల్లీ బార్ చేసిందన్నమాట. ఈక్విటీస్లో ట్రేడ్ చేయడానికి అంటే బై చేయడానికి సెల్ చేయడానికి ఇవన్నిటికి బార్ చేసేసింది. సో ఇది డెఫినెట్లీ ఏదైనా స్టాక్ రిలేటెడ్గా, అది కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్గా అయితే చాలా పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూగా మనం తీసుకోవచ్చు. అండ్ ఈ అభయ్ బూటాడా గారు ప్రీవియస్ మేనేజ్మెంట్లో ఉండి ఈ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఉన్నట్టయితే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ కానీ ఈయన కరెంట్ మేనేజ్మెంట్లో ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ ఏ హెల్దీ సైన్. అండ్ దట్ టు మార్కెట్ అయితే కార్పొరేట్ గవర్నెన్స్, ఇలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ని ఈజీగా తీసుకోదని నేను అనుకుంటున్నాను. దట్ ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లోని ట్రస్ట్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. సో అలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని లీడ్ చేస్తున్న వ్యక్తి ఇలాంటి ఎలిగేషన్స్ని ఫేస్ చేస్తున్నారంటే మార్కెట్ అయితే అంత పాజిటివ్గా తీసుకోదు. అండ్ ఇష్యూ రిలేటెడ్గా అభయ్ బూటాడా గారు రాసిన లెటర్ని పూనావాలా ఫిన్కాప్ రిలీజ్ చేసింది. ఈ లెటర్ని కూడా మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ 7:25 షేర్ చేసాం. ఈ లెటర్లో ఆయన సెబీ నుంచి వచ్చిన ఆర్డర్ని డినై చేస్తున్నారు. తను ఇటువంటి ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పి ఆయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. దీని మీద కోర్టు కేసు కూడా వెళ్తా ఉంటున్నారు ఫర్దర్గా. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే యాజ్ ఎ రీటైల్ షేర్ హోల్డర్ మనం సెబీ నుంచి వచ్చిన ఆర్డర్ని మాత్రమే నమ్మగలం. ఫ్యూచర్లో కోర్టు నుంచి ఏదైనా డిఫరెంట్గా జడ్జ్మెంట్ వచ్చినట్టయితే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఆఫ్ నో నేను సెబీ నుంచి వచ్చిన ఆర్డర్ని మాత్రం నమ్ముతున్నాను. నేను డెఫినెట్లీ ఇది నెగిటివ్గా తీసుకున్నాను ఈ కంపెనీ రిలేటెడ్గా. దట్ ఈయన మేనేజ్మెంట్లో ఉన్నంత వరకు అయితే మాత్రం ఈ కంపెనీ రిలేటెడ్గా డెఫినెట్లీ నెగిటివే అవుతుంది. అండ్ నేను నైట్ ఈ అప్డేట్ని షేర్ చేసి ఈ కంపెనీ రిలేటెడ్గా నెగిటివ్ అని రాసిన తర్వాత వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కృష్ణ చైతన్య గారు ఏమని రాశారంటే, జనరల్లీ ఎవరైనా ఏదైనా కంపెనీ గురించి మాట్లాడిన తర్వాత ఆ కంపెనీ గురించి పాజిటివ్ అప్డేట్స్ మాత్రం షేర్ చేయడానికి ఇష్టపడతారు, మీరు నెగిటివ్ అప్డేట్ని కూడా షేర్ చేశారని ఆయన రాశారు. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. సో నేను ఇక్కడ ఒక పాయింట్ని క్లారిఫై చేద్దాం అనుకున్నాను. చాలాసార్లు ఏదైనా కంపెనీ గురించి నెగిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్స్ని హోల్డ్ చేసిన వాళ్ళు చాలా హర్ట్ అవుతుంటారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యూ లవ్ స్టాక్ మార్కెట్ని ప్రేమించండి, బట్ కానీ మీ స్టాక్స్ని ప్రేమించకండి. స్టాక్స్ని ప్రేమించడం స్టార్ట్ చేశారంటే మాత్రం డెఫినెట్లీ విల్ బీ డూయింగ్ వెరీ బిగ్ మిస్టేక్. సో ఈ స్టాక్స్ మనకి
మంచి వెల్త్ క్రియేట్ చేస్తున్నంత కాలం వాటిని మనం ట్రస్ట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే మన థీసిస్కి రివర్స్ అవుతుందో వాటిని వెంటనే మనం హేట్ చేయడం స్టార్ట్ చేయాలి ఆర్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయాలి. స్టాక్లను ప్రేమించడం స్టార్ట్ చేసామంటే మాత్రం మనం ఏవైతే మనకి లాస్ క్రియేట్ చేసే స్టాక్లు ఉంటాయో వాటిని వదిలించుకోలేమన్నమాట. చాలామంది ఈ ప్రాబ్లంతో మార్కెట్లో ఫేస్ చేస్తుంటారు. అందుగురించి వాళ్ళు హోల్డ్ చేసిన కంపెనీ గురించి ఏదైనా నెగిటివ్ అప్డేట్ వచ్చినా ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళు తీసుకోలేరన్నమాట. దీన్ని ఆస్ట్రిచ్ బయాస్ అని కూడా అంటారన్నమాట. సో ఈ ఆస్ట్రిచ్ బయాస్ని మనం అవాయిడ్ చేయలేకపోతే స్టాక్ మార్కెట్లో మనం ఈ వేస్ట్ స్టాక్స్ ఏవైతే ఉంటే కొన్ని యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ ఉన్న స్టాక్స్, ఈ కంపెనీ గురించి మాట్లాడలేదు, ఏదైనా కంపెనీ ప్రాబ్లం ఉన్న స్టాక్ని మనం అవాయిడ్ చేసుకోలేము, ఆ కంపెనీని అమ్మేలేం. అండ్ మనకి బాగా ఫేవరబుల్ స్టాక్స్ లైక్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్లాండ్ ఫార్మా గురించి యాక్చువల్లీ ఎవరు నేను మాట్లాడినప్పుడు ఆ స్టాక్ బాగా పెరిగినప్పుడు చాలామంది గ్లాండ్ ఫార్మా రిలేటెడ్గా నేను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు. చాలామంది పాజిటివ్గా కామెంట్ చేసేవారు కింద కామెంట్ సెక్షన్లో. ఒకసారి ఆ కంపెనీకి థ్రెట్ వస్తుందని, ఆ కంపెనీ గ్రో అవడానికి స్కోప్ తగ్గుతుందని బిలీవ్ చేసినట్టయితే ఇంకా సెకండ్ థాటే ఉండదు ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. సో నేను ఇక్కడ అగైన్ రీట్రేట్ చేయదలుచుకున్నది అంటే లవ్ స్టాక్ మార్కెట్, నాట్ యువర్ కంపెనీస్. అండ్ మోరోవర్ మనం ఈ కంపెనీస్కి ఓనర్స్ కాదు ఎమోషనలీ అటాచ్ అవ్వడానికి. సో మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీతో ఎమోషనలీ అటాచ్మెంట్ అయితే పెట్టుకోకండి. ఈ నెగిటివ్ అప్డేట్ ఈరోజు సెషన్లో పూనావాలా ఫిన్కాప్ స్టాక్ 5% కరెక్ట్ లోవర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో ఈజీ ట్రిప్ ప్లానర్ స్టాక్ దగ్గర 19% పెరిగింది. దీనికి రీజన్ చూసినట్టయితే వీళ్ళు గ్లోబల్ ఫుడ్ ప్రింట్స్ని ఫిలిపియన్స్, థాయిలాండ్ అండ్ యూఎస్ఏకి ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళ సబ్సిడీస్ ఫామ్ చేయడం ద్వారా ట్రావెల్ అండ్ టూరిజం సెక్టర్స్లో ఏదైతే గ్లోబల్ పెంటప్ డిమాండ్ కనబడుతుందో ఆ పెంటప్ డిమాండ్ని క్యాటర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈజీ ట్రిప్ ప్లానర్స్కి యూఏఈ, సింగపూర్, యూకేలోని సిమిలర్ కైండ్ ఆఫ్ సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లో వీళ్ళ కస్టమర్స్కి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నౌ సిమిలర్ సర్వీసెస్ ఫిలిపీన్స్, థాయిలాండ్, యూఎస్ఏలో ప్రొవైడ్ చేయబోతున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ మన ఛానల్లో 500 రూపీస్ రేంజ్లో దొరుకుతున్న స్టాక్ వీడియో దగ్గర నుంచి చూసినట్టయితే 54% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో చాలా రోజుల తర్వాత ఐటీసీ స్టాక్ విజృంభించింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో 6.62% పెరిగింది. దీనికి రీజన్ మనం చూసినట్టయితే ఈరోజు సెషన్లో 56.8 lakh ఐటీసీ షేర్స్ 14 లాస్ట్ రేస్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా బ్లూంబర్గ్ రిపోర్ట్ చేస్తుంది, విచ్ ఇంక్లూడ్ 17 lakh షేర్స్ ఇన్ సింగిల్ ట్రేడ్. సో ఈరోజు సెషన్లో ఈ ఐటీసీ స్టాక్లో ఏవైతే లార్జ్ ట్రేడ్స్ జరిగాయి, ఈ ట్రేడ్స్ వల్ల స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ లార్జ్ ట్రేడ్స్ జరగడానికి కూడా రీజన్ అది. మన రీసెంట్ టైంలో ఆస్క్ మనీ పషులో కానీ డైలీ మనిషిలో కానీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఐటీసీ స్టాక్ మిగిలిన ఎఫ్ఎంసీజీ స్టాక్స్తో కంపేర్ చేస్తే చాలా అండర్ వాల్యుయేషన్లో దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్లీ బల్క్ బయింగ్ ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు, ఎందుకంటే బికాస్ చాలా అండర్ వాల్యుయేషన్లో దొరుకుతుందని మనం మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు కూడా ఈ 6-7% పెరిగినా కూడా ఈ స్టాక్ స్టిల్ కంపేర్ టు చాలా ఎఫ్ఎంసీజీ స్టాక్స్తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్ ఆధారంగా రీజనబుల్ కాదు, యాక్చువల్లీ చాలా చీప్గా దొరుకుతుందని మనం తీసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 13 సెప్టెంబర్ రోజున సరిగమ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్పారంటే 16 సెప్టెంబర్ అంటే ఈరోజు సరిగమ బోర్డు మీటే ఫండ్ రైజ్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. ఈరోజు బోర్డు నుంచి అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏదైతే ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా కానీ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కానీ, పబ్లిక్ ఇష్యూ ద్వారా కానీ 750 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ సరిగమ విషయంకి వచ్చినట్టయితే ఈ ఫండ్ రైజింగ్ని అయితే నేను నెగిటివ్గా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఈ సారిగమ టిప్స్ మీద చేసిన వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఈ సారిగమ ఒక మ్యూజిక్ లేబుల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ మ్యూజిక్ లేబుల్ బిజినెస్ చాలా మంచి క్యాష్ జనరేటింగ్ బిజినెస్. కానీ ఈ క్యాష్ని వీళ్ళు క్యారవాన్ బిజినెస్ మీద అండ్ అలాగే వీళ్ళ మ్యాగజైన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ మ్యాగజైన్ బిజినెస్ మీద బర్న్ చేస్తున్నారు. ఈ సారిగమ ఒక ఓవరాల్ బిజినెస్లో ఈ లాస్ మేకింగ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ ఎలొకేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఇది నాకు నచ్చదు. ఈవెన్ ఈరోజు మార్కెట్ కూడా నెగిటివ్గా తీసుకున్నది. ఈరోజు సెషన్లో స్టాక్ 3.31% కరెక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నెక్స్ట్ వీక్ నుంచి ఒక కొత్త ఐపీఓ మార్కెట్లోకి రాబోతుంది. ఈ కంపెనీ పేరు పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ ఐపీఓ 21 సెప్టెంబర్ రోజున ఓపెన్, 23 సెప్టెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. ఈ ఐపీఓ ఒక సైజ్ చూసినట్టయితే 171 crores. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ బ్యాండ్ 165 రూపీస్ నుంచి 175 రూపీస్ మధ్యలో ఫిక్స్ చేశారు. అండ్ ఈ ఐపీఓలో మనం పార్టిసిపేట్ చేయాలంటే 85 షేర్స్తో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. క్యూఏబీ కేటగిరీ 50% కోటా ఇచ్చారు, ఎన్ఐఎస్ 15% అండ్ రీటైల్ షేర్ హోల్డర్స్ అంటే మనకి 35% కోటా ఇచ్చారు. అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్చేంజెస్ బీఎస్సీ ఎన్ఎస్సీలో లిస్ట్ అవబోతుంది. ఈ ఐపీఓ ఒక ఇష్యూ సైజ్ చాలా చిన్నది కాబట్టి తొందరగానే సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే చాలామందిలో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ టెక్నాలజికల్ ఎన్హాన్స్మెంట్ స్ట్రాటజీలో భాగంగా వీళ్ళు పేటెల్ అన్న కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ. ఈ కంపెనీ ఎన్బిఎఫ్సిలకి ఇన్స్టెంట్ లోన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటుంది. ఈ పేటెల్ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలోని 27,482 షేర్స్ని ఓవరాల్గా 9.75 crores వీళ్ళు ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ని 1 or more ట్రంచెస్లో కంప్లీట్ చేస్తాను వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. ఈ చోళమండలో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ చాలా మంచి ఎన్బిఎఫ్సి. వీళ్ళు రీసెంట్ టైంలో టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకోవడం ద్వారా కూడా బాగా గ్రో అవుదామని చూస్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 5% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి స్పెషల్ బూమ్ క్రేన్స్ ని డిజైన్ చేయడానికి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు.
ఈ స్పెషల్ లో బూమ్ క్రెయిన్స్ ని టాటా హెచ్ఎంబీ యొక్క 8x8 చాసిస్ ఏదైతే ఉంటుందో ఈ చాసిస్ మీద ఇన్స్టాల్ చేయడానికి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ నుంచి వీళ్ళకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఈ ఆర్డర్ యొక్క వాల్యూని వీళ్ళు మెన్షన్ చేయలేదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రియల్ ఎస్టేట్ కంపెనీ సన్టెక్ రియాలిటీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కళ్యాణ్లోని 10 మిలియన్ స్క్వేర్ ఫుట్ లో ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి జేడీఏ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క రెవెన్యూ పొటెన్షియల్ 9,000 crores గా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ 9,000 crores రెవెన్యూ నెక్స్ట్ 7 to 8 years లో జనరేట్ అవ్వచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ లోని వీళ్ళు ఆస్పిరేషనల్ లగ్జరీ లైఫ్ స్టైల్ తో కూడిన ప్రీమియం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ న్యూ ప్రాజెక్ట్ అప్డేట్ తో ఈ సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 2% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దాల్మియా భారత్ షుగర్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైల్ ని వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఒక కొత్త ప్రొడక్ట్ దాల్మియా ఉత్సవ్ హనీ అనే బ్రాండ్ తో ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ని నిన్న లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూ ప్రొడక్ట్ లాంచ్ అప్డేట్ తో ఈ సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 1.94% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెన్సర్ ఇంజనీరింగ్ ఐపీఓ క్లోజ్ అయింది. ఐపీఓకి బాగానే సబ్స్క్రిప్షన్ వచ్చింది. క్యూఏబీ కేటగిరీ 26 times సబ్స్క్రైబ్ అయినట్టయితే ఎన్ఐఏ కేటగిరీ 11 times, రీటైల్ కేటగిరీ 3 times, ఓవరాల్గా ఐపీఓ 11 times పైన సబ్స్క్రైబ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.